నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తీశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా వినాయక నిమజ్జనం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పోలీసులు శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్ గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచన ఘనంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మూషిక వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించిన గణనాథుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞాన ప్రసూనంబ సమేత వాయులింగేశ్వరుణ్ణి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనం అనంతరం విచ్చేసిన వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఓ విద్యాసాగర్ రెడ్డి, ఏపీఆర్ఓ రవి మరియు స్థానిక న్యాయస్థానం జడ్జీలు శ్రీనివాస నాయక్, బేబీరాణి, కోర్టు పర్యవేక్షకులు రవి గారు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకొని 5వ రోజున నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ రూరల్ ఇన్ఛార్జి సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామంలో వినాయక చవితి పురస్కరించుకొని 5వ రోజున నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ మరియు రూరల్ ఇన్ఛార్జి సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు సిఐలకు శాల్వాతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, 1 టౌన్ సిఐ గోపి మాట్లాడుతూ పోలీసులను కుటుంబ సభ్యులుగా భావించి వినాయక నిమజ్జనం కార్యక్రమంకు ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. నిమజ్జన కార్యక్రమంలో సంయమనం పాటించాలని, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుక్కల నిడిగల్ గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. పిల్లకాయలంతా కష్టపడ్డాడు రండి ఆయనకి రే గంగితి మార్చు రారా ఇప్పుడు ఎక్కువ కష్టం ఉందేమో రాకుండా ఆడాడ తిరుగుతుంది పూలు రెండు వేసి కత్తి ఏంటి తిని అవి పెట్టేసి సార్ కవరు ఫాస్ట్గా రావాలా కవర్లో ఒక టైం పూలు రెండు అట్లా కరవదు చిన్న గీతం దేవుడి కార్యం ప్రజలకు ముఖ్యంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 5వ రోజు నిమజ్జనం రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని ఎటువంటి
అల్లర్లు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలను. అలాగే పోయేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని డీజేలు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేయవలను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి రూరల్ మండలం చుక్కల నిడిగల్ గ్రామం ప్రజలందరూ కూడా ఈరోజు పోలీసుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా మా చేత దేవుడికి కొబ్బరికాయ కొట్టించి మమ్మల్ని గుర్తించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సంతోషపడుతున్నాము. ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మంచి వాతావరణంలో జరుపుకోవాలి. అదేవిధంగా ఈరోజు నిమజ్జనం 5వ రోజు కావున ఎక్కడైనా విగ్రహాలు నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు సమన్వయం పాటించి గొడవలకు తావు లేకుండా వారికి వారే సర్ది చెప్పుకొని పోలీసు సహకరించవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు నన్ను మరియు 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాగర్నేటి సార్ని ఈ చుక్కల నిడిగలకి పిలిచి మాతో ఈ యొక్క దేవుడి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి మురారి శ్రీరామన్ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. జస్టిస్ మురహరి శ్రీరామన్, జడ్జి హైకోర్టు ఆఫ్ ఒరిస్సా ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి స్వామివారి దర్శనార్థం విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వారికి రాహుకేతు పూజలు, దర్శనము, వేద ఆశీర్వచనము ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ నేడు గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయంలోని పాఠకులను పరామర్శించి ఈ గ్రంథాలయంలో ఏ విధంగా పాఠకులకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, గ్రంథాలయ శాఖ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ నేడు గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయంలోని పాఠకులను పరామర్శించి ఈ గ్రంథాలయంలో ఏ విధంగా పాఠకులకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం చదవడము మాకిష్టం క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గ్రంథాలయ అధికారిని లావణ్య రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు కృష్ణమోహన్ను సత్కరించి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, గ్రంథాలయ శాఖ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచేందుకు యువతలో వారికి సంబంధించిన కాంపిటీటివ్ పరీక్షల్లో విజయం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలలో అనేక ఏర్పాట్లు చేసి వాళ్లకు సంబంధించిన పుస్తకాలు పొందుపరుస్తున్నారని, ఈ పుస్తకాలను చదవడం వల్ల విద్యార్థుల్లో యువతలో నైపుణ్యాన్ని పెంచి వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. ప్రతి ఆదివారము విద్యార్థులు గ్రంథాలయాన్ని సందర్శించి గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం వల్ల వారికి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా గ్రంథాలయ అధికారులు ఎప్పటికప్పుడు కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. రాష్ట్రంలోని యువత గ్రంథాలయంలో చదివి అనేక మంది యువత పోలీస్ రిక్రూట్మెంట్లో 300 మంది ఉద్యోగాలు సంపాదించారని, అదేవిధంగా మొన్న జరిగిన డిఎస్సి పరీక్షల్లో ఇదే గ్రంథాలయంలో చదివి అనేక మంది ఉద్యోగాలు సంపాదించారని ఆనందం వ్యక్తం చేశారు. గ్రంథాలయం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఆయన పాఠకులను కోరారు. ఇష్యూ చేస్తుంటారా? మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మెంబర్స్ వచ్చి 3200 నేను వచ్చిన తర్వాత వాళ్ళు మేము కట్టలేమంటే పిల్లల దగ్గర
రూపాయలు మన డిఎస్సీలో ఎంతమంది సెలక్షన్ వచ్చింది? పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళకి ఒక రోజు మీటింగ్ పేపర్ ఎన్ని వస్తాయి? బాగా ఉంటుందా సర్వీస్? ఇంకోటి ఏమంటే ఆల్రెడీ కొద్దిగా అమౌంట్ ఉంది సార్ ఇక్కడ కొంచెం వాటర్ గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. నా పేరు కృష్ణమోహన్. నేను రాష్ట్ర గ్రంథాలయ శాఖకు సంచాలకుడిగా పనిచేస్తున్నాను. ఈ గ్రంథాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మధ్య ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులను, యువకులను ఆకర్షించడానికి గ్రంథాలయాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పిల్లలకు సంబంధించి సాహిత్యం అందుబాటులో ఉంచి ప్రతి ఆదివారం పిల్లలు గ్రంథాలయాన్ని సందర్శించి వాళ్ళకి ఇష్టమైనటువంటి పుస్తకాన్ని చదివి దాని ద్వారా మరింత వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకునే విధంగా ఆలోచనలో కానివ్వండి, వివేకంలో కానివ్వండి ఒక ప్రణాళిక చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం ఈ గ్రంథాలయంలో కూడా చక్కగా పిల్లలు వస్తున్నారు, వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. అలాగే గ్రంథాలయాల్లో ఎంతోమంది యువకులు వచ్చి కాంపిటేటివ్ పరీక్షలు చదువుకొని వారికి సంబంధించిన పరీక్షల్లో మంచి రాణిస్తున్నారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో కూడా గ్రంథాలయాల్లో చదివినటువంటి విద్యార్థులు ఒక 350 మందికి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. అలాగే ఇటీవల ప్రకటించిన డిఎస్సి పరీక్షల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో చదువుకున్న విద్యార్థులు చాలా మందికి కూడా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులు వచ్చాయి. గ్రంథాలయాలకు రావడం ద్వారా ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు, పేపర్లు చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానం పెంచుకోవాలని యువకులు, పిల్లలు, ఉత్సాహవంతులు అందరూ కూడా గ్రంథాలయాలను విరివిగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. మనకి వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ చదవడం మాకు ఇష్టమనే కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల్లోని జిల్లా గ్రంథాలయ లైబ్రరీస్లోనూ నిర్వహించడం జరుగుతోంది. ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేయడం కోసం నవేడేస్ అందరూ కూడా మొబైల్స్కి అడిక్ట్ అయ్యి వాటిలో పడిపోతున్నారు, పుస్తకాలను మర్చిపోతున్నారు. అందుకోసం పుస్తకాల మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అంటే మిగతా రోజుల్లో వాళ్ళకి క్లాస్ పుస్తకాలతోటి వాళ్ళు ఆడావిడిలో ఉంటారు కాబట్టి అంటే వచ్చి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇక్కడ మనం మెంటర్స్ని ఏర్పాటు చేసాము. వాళ్ళకి కథలు, నీతి కథలు చెప్పడము, గణితం చెప్పడము, వాళ్ళకి స్టోరీ టెల్లింగ్, బుక్ వారోత్సవాలు అని చెప్పి ప్రతి ఏడాది కూడా నవంబర్ 14 నుంచి 20 దాకా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సమ్మర్లో సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఒక నెలల పాటు వీళ్ళకి సమ్మర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో కూడా ఒక నెలల పాటు వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామరు, క్విక్ మ్యాథ్స్, క్విజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రంథాలయాలంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇది చేయడం జరుగుతుంది. డైరెక్టర్ గారు కూడా ఆయనకి ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లా సందర్శించి ఎలా చేస్తున్నారని కూడా ఆయన వాచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ మన చిత్తూరు జిల్లాకు వచ్చి శ్రీకాళహస్తిలో మన గ్రంథాలయాన్ని విజిట్ చేశారు. అది ఆయన దీన్ని చాలా సంతోషించారు. దీన్ని ఇలాగే కొనసాగించాలి. అలాగే పిల్లలందరూ కూడా దీన్ని మోటివేట్గా తీసుకుని ప్రతి వాళ్ళు కూడా లైబ్రరీకి రావడం, పుస్తకాలు చదవడం ఒక గుడ్ హ్యాబిట్గా అలవాటు చేసుకుని మంచి పౌరులుగా మారాలని చెప్పి ఆకాంక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ యొక్క 125వ ఎడిషన్ను శ్రీకాళహస్తిలోని తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిక ఉమ్మతో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ యొక్క 125వ ఎడిషన్లో స్థానిక ఆత్మ నిర్భర్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం స్వరం అనే మంత్రంతో రాబోయే పండుగలను స్వదేశీ గర్వంతో జరుపుకోవాలని పౌరులను కోరారు. దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ
ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి. పండగల సమయంలో ప్రతి బహుమతి, దుస్తులు మరియు అలంకరణ భారతదేశంలో తయారు చేయబడాలి. పరిశుభ్రత మరియు స్వావలంబన మన వేడుకలో భాగం కావాలి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఉపశమనం ప్రస్తావిస్తూ ప్రారంభంలో ఇటీవలి వారాల్లో అనేక రాష్ట్రాలను తాకిన వినాశకరమైన వరదలు, కొండ చర్యలు విరిగి పడ్డాన్ని ప్రధానమంత్రి హైలైట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సాయుధ దళాలు, వైద్యులు మరియు స్థానిక సమాజాల అవిశ్రాంత కృషిని ఆయన ప్రశంసించారు. మానవత్వం అన్నింటికంటే మించి నిలిచింది. ఈ సంక్షోభ సమయంలో సహాయం చేసిన ప్రతి పౌరుడు హృదయపూర్వక కృతజ్ఞతలు అర్హుడు అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ మరియు కాశ్మీర్లో జరిగిన 2 మైలురాయి ఈవెంట్ల పట్ల ప్రధాని మోదీ గర్వం వ్యక్తం చేశారు. ఇక పుల్వామా తన మొట్టమొదటి డే నైట్ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం మరియు శ్రీనగర్లోని దాల్ సరస్సు దేశంలోని తొలి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ను వీక్షించడం. ఈ ఉత్సవంలో మహిళలు సహా 800 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి యువ ఛాంపియన్లతో కూడా సంభాషించారు. 2 బంగారు పతకాలు సాధించిన ఒడిశాకు చెందిన కానోయిస్టు రష్మితా సాహు మరియు బంగారు పతకం గెలుచుకున్న శ్రీనగర్కు చెందిన మొహిసిన్ అలీ ఒలింపిక్ కీర్తిని తీసుకురావాలని ఆకాంక్షించారు. భారత్ మాతా కి జై. అనే నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని 125వ ఎపిసోడ్ని శ్రీరామనగర్ కాలనీ 109 బూత్లో మేమందరం వీక్షించడం జరిగింది. బూత్ అధ్యక్షులు, బూత్లో ఉండే సభ్యులందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మోడీ గారు మనసులో మాట, ఈరోజు ఆగస్టు నెలలో మనము అంతా భారతదేశం అంతా కూడా ఇండిపెండెన్స్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మనం అనేకమైన విషయాలు తెలుసుకునే బాటలో ఈరోజు జర్మనీలో ఒక కోచ్ అనేక మంది విద్యార్థులకి ఈ యొక్క ఫుట్బాల్ గురించి ఆయన నేర్పించడము, అలా అనేక మందిని స్పోర్ట్స్లో వాళ్ళు నిష్ణాతులు అయ్యేటట్టుగా, ఫుట్బాల్ స్పోర్ట్స్లో నిష్ణాతులు అయ్యేటట్టుగా వాళ్ళని తయారు చేయడము, అదేవిధంగా అక్కడ నుండి భారతదేశంలో కూడా కొంతమందిని వారు పిలవడం, భారతదేశంలో కూడా ఆ స్పోర్ట్స్ ఫుట్బాల్లో నిష్ణాతులుగా తయారు చేయడానికి పిలవడం నిజంగా మన భారతదేశం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈ యొక్క జితేంద్ర సింగ్ రాథోడ్ గారు ఒక సెక్యూరిటీ అతను, ఆయన సామాన్యుడైనప్పటికీ కూడా అతను అనేక మంది వీరులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారి యొక్క చిత్రపటాలను సేకరించడం, వేల సంఖ్యలో వాటిని అన్నిటినీ పొందుపరచడం చూస్తే ప్రజల్లో ఇటువంటి దేశభక్తి అందరిలో రావాలని, అదేవిధంగా పిల్లల్లో, ముఖ్యంగా ఈ యొక్క పిల్లల్లో కూడా ఇటువంటి యొక్క దేశభక్తి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయినా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. కనుక మనమందరం కూడా ఇటువంటి అనేక తెలియని విషయాలని మన్ కీ బాత్లో తెలుసుకొని తెలియని వారికి తెలియజెప్పే విధంగా మనం అందరం చూడాలని, దీన్ని అందరూ కూడా ప్రతి లాస్ట్ సండే ప్రతి నెలలో ఈ వచ్చే ఆఖరి ఆదివారాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎల్లప్పుడూ ప్రధానమంత్రి గారు చేసేటువంటి మన్ కీ బాత్ తన మనసులో మాట అనేది 125వ ఎపిసోడ్ని ఇవాళ శ్రీరామనగర్ కాలనీలో మా ఇంటి వద్ద చూడడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కర్రి ఉమా గారు, మా పోలింగ్ బూత్ అధ్యక్షురాలు ప్రియాంక, మన ఈ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా, పరంజ్యోతి గారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రతిసారి కూడా అనేక రకాలైనటువంటి అంశాల మీద వారు చర్చిస్తూ ఉంటారు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఖేలో ఇండియా అనే కార్యక్రమం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్ అనేది గత 60-70 సంవత్సరాల నుంచి కనీసం ఎలాంటి సామూహిక కార్యక్రమాలు జరగక అటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో నుంచి ఈరోజు ఆర్టికల్ 370 రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ టైము ఖేలో ఇండియా కార్యక్రమం జరగడము, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈ ఖేలో ఇండియా కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు,
ఫుట్బాల్ ఇలాంటి అన్ని గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడము, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉత్సాహము, మేము కూడా ఇక్కడ ఈ భారతదేశంలో అంతర్భాగమే, మేము కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము అని వాళ్ళలో ఒక తేజస్సు రావడము. అంతేకాకుండా భారతదేశం మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ దేశంలో వివిధ ప్రదేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను తిలకించడంతో వారు ఆనందపడ్డము. మన రాష్ట్రంలోకి జమ్మూ కాశ్మీర్ కూడా ఇంతమంది క్రీడాకారులు వచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకోవడము, సంతోషపడ్డము. ఇది గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటిది జరగని యొక్క విషయం, వాళ్ళు కళలో కూడా ఊహించని యొక్క విషయం అనమాట. సో తమ పిల్లలు కూడా ఈరోజు ఆరోగ్యంగా ఖేలో భారత్ అంటే మనము జో खेलते वो खिलते वो हमारा प्रधानमंत्री जी ऐसा बोल रहा है, जो खेलेगा वो खिलेगा అంటే ఎవరైతే ఆటలు ఆడతారో వాళ్ళు వికసిస్తారు, వాళ్ళ యొక్క మనో వికాసం జరుగుతుంది, వాళ్ళు తద్వారా శక్తివంతులే కాకుండా వాళ్ళు మనో వికాసం కూడా జరిగి దేశానికి పనికొచ్చేటువంటి ఒక విద్యార్థులు ఒక యువకులుగా తయారయ్యి దేశాన్ని ముందుకు నడిపించగలరు అనే ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ రెడ్డిని నియమించారు. కాంగ్రెస్ కుటుంబంకు చెందిన రైతు జనార్దన్ రెడ్డిని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ నిజమైన కాంగ్రెస్ కుటుంబానికి పదవి లభించడం హర్షణీయమన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున రైతు సమస్యలను పరిష్కరించే విధంగా గ్రామాన పర్యటించి రైతులకు మద్దతుగా నిలబడతామని నూతన కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి అన్నారు. अर्जुन మా మిత్రుడు ఎప్పటి నుంచో దాదాపు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి అంతేకాకుండా బీహార్ వాళ్ళు కూడా పేద బడుగు బలహీన వర్గాలతో అనేక రకాలుగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అయితేనేమి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితేనేమి అనేక రకాలుగా కూడా ఆయన చేసి ప్రజలకు సేవలు అందించాడు, పార్టీకి ఎనలేని సేవలు అందించాడు. ఆయన సేవలను గుర్తించి ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కిసాన్ సభ వాళ్ళు ఆయనకి ఒక ప్రశాంత పత్రాన్ని ఇచ్చారు. ఆయనని తిరుపతి డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జిగా చేశారు, రైతు నాయకుడిగా చైర్మన్గా చేయడం జరిగింది. దాదాపు 7 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఆ 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన తిరిగి పార్టీని బలోపేతం చేయాలని, రైతుల సమస్యలను అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, అవసరమైతే ఇరిటేషన్ చేయాలి, తట్టుగా చేయాల్సిన బాధ్యత ఈరోజు జనార్దన్ రెడ్డి మీద వచ్చింది. ఆయన దాన్ని బాగా ఈజీగా తీసుకొని అన్ని మండలాల్లో కూడా తిరిగి మండల ప్రెసిడెంట్ని వేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ
నిజంగా ఉన్నారు చూడండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతున్నాడు ఆయన. ఈరోజు సీనియర్ని కలుపుకొని రాబోయే రోజుల్లో కూడా సీనియర్లు జూనియర్లు అందరినీ కూడా కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరికతో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు. కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చేసిన అందరికీ పూర్వీకం మొదలుకొని సార్ చెప్పాడు, నేను కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్కే పనిచేస్తాను. నా మీద గౌరవించి పెద్దలు నా మీద పెట్టిన ఈ బాధ్యతని సార్ గారి ఆధ్వర్యంలో నేను జిల్లా స్థాయిలో అందరికీ కలిసి సమన్వయంగా ఒక నిర్ణయం తీసుకొని సార్ చెప్పినట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆ విధంగా మేమందరం కృషి చేసి సేవ చేస్తామని నా మీద పెట్టిన ఈ పదవికి గౌరవం చేసి నేను అందరికీ న్యాయం చేస్తానని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామివారు మూషిక వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామివారిని మూషిక వాహనంపై కొలువుదీర్చి భక్తులను కటాక్షించారు. ఇక ముందుగా స్వామి అమ్మవార్లకు ఉభయదారులు విశ్వకర్మ వంశస్థులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆపై అర్చక స్వాములు స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై స్వామివారిని మూషిక వాహనం సేవపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచెల కిషోర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, ఏఎస్పీ రాజశేఖర్ బాబు, ఉభయదారులు పాల్గొన్నారు. లిక్కర్ స్కామ్పై కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకుడు గోని ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మద్యం అమ్మకాలకు వైసీపీ కమిషన్స్ తీసుకురావాలన్నారు. అన్ని ద్వారాల గుండా డబ్బులు బంగారం జగన్కు ముట్టిందన్నారు. వేల కేజీల కొద్దీ బంగారం, వేల కోట్ల రూపాయల నగదు జగన్ నివాసంలో దొరుకుతుందన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బులు మొత్తం జగన్ వద్దకే చేరిందన్నారు. సెప్టెంబర్ చివరి వారంలోపు జగన్ను అరెస్ట్ అవ్వడం ఖాయమన్నారు. టీడీఆర్ బాండ్స్ ఎంక్వైరీ చేయాలన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ లక్ష్మి విషయంలో విగ్గు, అలంకరణ, చీరల గురించి మీకెలా తెలుసాయన్నారు. శ్రీ లక్ష్మి అవినీతి గురించి మీ దగ్గరున్న ఆధారాలు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. టీడీఆర్ బాండ్స్లో అవకతవకలపై విచారణకు సహకరించాలని భూమన కరుణాకర్ రెడ్డిని కోరారు. కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు పలుకుతున్నారని అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్ విజయన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సినీ నటుడు సాయి కుమార్, హీరో ఆది, ఇతర కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తులు, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా వినాయక నిమజ్జనం, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పోలీసులు. శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచన. ఘనంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మూషిక వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించిన గణనాథుడు.
ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.